హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎప్పట్లాగే ఈ సండే కూడా వింటేజ్ మూవీ రివ్యూతో వచ్చేసా. అండ్ చెప్పినట్టుగానే మన డార్లింగ్ ప్రభాస్ అన్న వింటేజ్ మూవీ రివ్యూతో మీ ముందుకైతే రావడం జరిగింది. అది కూడా మన ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ మూవీ మిర్చి మూవీ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేసా. మరి 2013 ఫిబ్రవరి 8 రిలీజ్ అయిన ఈ మిర్చి మూవీ రివ్యూ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు మన కంటెంట్ కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిర్చి మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. జై మన ప్రభాస్ అన్న అండ్ మానస వీళ్ళిద్దరూ ఇటలీలో కలుసుకుంటారు అండ్ వీళ్ళు లవ్ చేసుకుంటారు. అండ్ మానస తన కుటుంబం గురించి మన జైకి చెప్పగానే వీళ్ళిద్దరికి నచ్చక అండ్ ఇండియాకి తిరిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చాక మళ్ళీ మన జై వచ్చేసి మానస వాళ్ళ కుటుంబానికి ఇంటికి రావడం జరుగుతుంది. అంటూ వాళ్ళ ఇంటికి వచ్చాక ఎందుకు వచ్చాడు అనేది మనకి మూవీ స్టోరీ లైన్ అంటే అసలు ప్రేమ కోసం వచ్చాడా లేదా మరొక కారణం ఉందా అనేది మనకి మూవీలో అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ అది మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ టైమింగ్ ఎంటర్టైన్మెంట్ అయితే వేరే లెవెల్. బ్రహ్మానందం గారి కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ సాంగ్స్ చెప్పనవసరం లేదు కదా, వేరే లెవెల్లో ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే అంతా ఫ్లాష్ బ్యాకే అండ్ చాలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్లో ఫైట్తో మూవీని అయితే ముగిశారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మూవీలో బాగా నచ్చింది ఏంటంటే కొరటాల శివ గారి స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ చాలా బాగుంది. పల్నాడు ఏరియాకి సంబంధించి అప్పట్లో పల్నాడు అంటే ఎవరికి తెలియదు, కానీ ఇప్పట్లో పల్నాడు అంటే ఒక రేంజ్లో ఊగిపోతుంది. అయితే ఈ మిర్చి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని ప్రభాస్ అని ఎందుకు అంటారు అనేది చాలామంది తెలియదు. మిర్చి మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. మూవీలో సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ప్రతి ఒక్కటి వేరే లెవెల్. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్. అండ్ మూవీలో ఉన్న ప్రతి ఒక్క ఫైట్, ప్రతి ఒక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ వేరే లెవెల్లో ఉన్నది. ప్రభాస్ అన్న డైలాగ్స్ అయినా, తన ఎమోషనల్ సీన్స్ అయినా అండ్ తను నవ్వితే ఎలా ఉంటుందనేది మనకి మూవీలో చాలా నీట్గా చూపించారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, 80 కోట్ల గ్రాస్ వచ్చింది.